హలో, నిన్నే. ఇది నీ కోసమే. ఒక్కసారి లాస్ట్ వరకు చూసి సిగ్గు తెచ్చుకో. ఎందుకురా నీకు ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆఫీస్కి వచ్చి టైంపాస్ చేస్తూ ఫోన్ చూడడం తప్ప ఇంకో చేసిన పని ఉండదు. లేదు ఏదన్నా పని చెయ్యాలని ఆలోచన ఉంటే నీకు నచ్చినోడి 4 ఫైళ్ళు తెప్పించుకుంటావు, సంతకాలు పెడతావు, పైసలు దొబ్బి తింటావు. అదే అందులో పైసలు ఇవ్వనోడు ఏ ఒక్క ఫైల్ ఉన్నా దానిలో ఇది లేదు అది లేదని వంకలు పెట్టి వాడిని ఒక్కటికి 10 సార్లు ఆఫీస్కు దింపి వాడిని విసిగించి వేసాచే విధంగా ప్రవర్తిస్తావు. నీ బతుకు జడ. నీకన్నా ఆ రోడ్డు మీద అడుక్కునే వ్యక్తి నయం. ఎందుకంటే ఒకసారి మన దగ్గరకు వస్తే పైసలు లేవంటే వెళ్ళిపోతాడు. వాడిని నువ్వు అలా కాదు. వాడిని ఒకటికి 10 సార్లు విసిగించి వాని దగ్గర డబ్బులు దొబ్బాలన్న ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు. నీ బతుకు నీకు కాదురా విలువ, ఆ సీటుకు విలువ. ఆ సీట్లో నుంచి నువ్వు రోడ్డు పైకి వచ్చినావంటే రోడ్ల కుక్కకిచ్చిన విలువ కూడా నీకు ఇవ్వరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. నువ్వు ఒకసారి ఉద్యోగం రాకముందు ఎప్పుడన్నా ఆఫీసులోకి వెళ్ళుంటే అక్కడ జరిగిన పరిస్థితులు నీకు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఉద్యోగం రాగానే మనకు కొమ్ములు వచ్చినాయి, అహంకారం వచ్చిందన్న ఆలోచన పక్కన పెట్టి ఆ సీటుకులో ఉన్నందుకు ఆ సీటుకు నీకు గౌరవాన్ని తెచ్చుకో. భగవంతుడు మనకు కల్పించిన ఇది గొప్ప అవకాశం. కాబట్టి నిరుపేదలకు 100 మందికి ఉపయోగపడే విధంగా నీ కీర్తి ప్రతిష్టలను పెంచుకో. ఆ సీటు గౌరవాన్ని కాపాడు. అరే, ఇది నీకే, 100% ఇది నీకే. ఎందుకంటే లంచాలు తీసుకునే ప్రతి లుచ్చగానికి ఈ వీడియో అంకితం. దయచేసి ప్రతి ఒక్కరూ లంచాలు తీసుకునే ప్రతి ఒక్కరి వరకు ఈ వీడియో పోయే విధంగా షేర్ చేయండి. జై హింద్.